420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 420 రోజులు కావస్తున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ముస్తాబాద్ మండల బీఆర్ఎస్ అధ్యక్షులు బొబ్బిలి సురేందర్రావు అన్నారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని మేజర్ గ్రామ పంచాయతీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు జాతిపిత గాంధీ వర్ధంతి సందర్భంగా మండల నాయకులు మొదట గాంధీ వర్ధంతి వేడుకలను గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పార్టీ ఆదేశాల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి జ్ఞానోదయం కలగాలని 420 హామీలు నెరవేర్చాలంటూ వినతి పత్రం అందించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక విస్మరించారన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేని సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ కోఆప్షన్ సర్వర్ పాషా, మాజీ మండల అధ్యక్షులు కొమ్ము బాలయ్య, మాజీ సర్పంచులు నల్ల నరసయ్య, గాన్ల సుమతి, నాయకులు శీలం స్వామి, కోడె శ్రీనివాస్, భరత్, కంచం నరసింహులు, సత్యం గౌడ్, దిలీప్, దొరగల్ల బాలయ్య, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. వర్ధంతి సందర్భంగా మహాత్మా గాంధీకి నివాళులు అర్పిస్తూ మరి ఈరోజు ఏదైతే కాంగ్రెస్ దొంగ హామీలతోటి అధికారంలోకి వచ్చి ఇలా ఎన్నో హామీలు తెలంగాణ ప్రజలకు చేస్తామని చెప్పి ఇలా అన్ని మోసపూరిత హామీలు చేస్తూ ఇలా తెలంగాణ ప్రజలను నట్టేయడం ముంచినటువంటి రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వం తక్షణం దిగిపోలే. ఈ చేతగాని ప్రభుత్వం వాళ్ళకు అసలు తెలంగాణ ప్రజల పట్ల ఏ మాత్రం కూడా ప్రేమ లేదు. ఎందుకంటే ఈ తెలంగాణ ప్రజలను మోసం చేసేదానికి ఇలా అన్ని అబద్ధాల హామీలు చెప్పి అధికారంలో మొరా మొత్తుకుంటారు. ఆ రోజు ఏదైతే కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చి సాధించి రైతు విషయంలో కావచ్చు, సంక్షేమ విషయంలో కూడా అన్ని రంగాలు కూడా మరి మాకు అన్ని విధాలుగా నీళ్లు, కరెంటు, విద్య విధానం ప్రతి విషయం మీద కూడా మాకు పూర్తి స్థాయిలో మాకు అండగా ఉన్నాడు. అన్ని పూర్తి హామీలు కూడా నెరవేర్చినటువంటి గొప్ప నాయకుని ఇలా కోల్పోయినామని బాధపడతా ఉన్నారు. ఏదో కల్లిపూలి మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి ఇలా ఇది ఇస్తాను అది ఇస్తాను కూడా నిజంగా సాక్షాత్ ప్రజలకు కళ్ళ నిండారు చూస్తున్నటువంటి చెవుల నిండారు ఇన్నటువంటి మాటలు కూడా ఇలా తప్పుదో పట్టించి ఇలా అసలు రేవంత్ రెడ్డి అనేటోడు ఏ పని కూడా చేయడానికి ప్రజలకు అర్థమయ్యే విధంగానే వాళ్ళు తయారు చేసుకోరు. కాబట్టి ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలి. చేయనంత వరకు మీరు ఏదైతే చేయరో మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రజలకు అండగుంటాం, రైతులకు అండగుంటాం, మహిళలకు అండగుంటాం. మీరు ఇచ్చిన హామీలన్నీ ఇచ్చేదాకా ఎంబడవాడి వేటాడి ప్రజల పక్షాన నిలుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో గౌరవనీయులు మా రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కె తారక రామారావు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టి ఈ రోజుకి 420 రోజులు పూర్తవుతున్నటువంటి సందర్భంలో మరి 420 హామీలనిచ్చి ఆ రోజు ప్రజల ముందర మేనిఫెస్టో పెట్టి ప్రజల దగ్గరికి వచ్చి మోసపూరితమైనటువంటి హామీలతో ప్రజలను మభ్యపెట్టి వాళ్ళ ఆలోచనలు పక్కదారి పట్టించి మరి ఈరోజు దొడ్డి మార్గంలోనే అధికారంలోకి వచ్చినట్టే లెక్క. ఎందుకంటే నిజంగమైనటువంటి ఆలోచనలు చెప్పి అదే ఆలోచన ప్రకారం అధికారంలోకి రాగానే అమలు చేస్తే అది నిజమైన దారి అంటారు. మరి 420 హామీలనిచ్చి ఈరోజు ఏ ఒక్క హామీని కూడా మార్గదర్శకత్వం అని చెప్పుకునేటువంటి 150 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి జ్ఞానం రావాలని, బుద్ధి రావాలని, మంచి జ్ఞానాన్ని ప్రసాదించి రాబోయే రోజులైన ఈ 420 హామీలను అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు మహాత్మా గాంధీ యొక్క వర్ధంతి సందర్భంగా వారికి ముస్తాబాద్ మండల పార్టీ పక్షాన నివాళులర్పించి వారికి జ్ఞానోదయం కలగాలని చెప్పి ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వివిధ శ్రేణుల్లో ఉన్నటువంటి మా నాయకత్వానికి అందరికీ కూడా నేను ముందుగా పార్టీ పక్షాన నమస్కారాలు తెలియజేస్తూ అట్లాగే పాత్రికేయ మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్సుమాంజలు తెలియజేస్తూ